హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇది మా ఊర్లో శివాలయం అండి, మా సత్తెనపల్లిలో. అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఇది నిన్నటి బ్లాగ్ అనమాట. ఇంకైతే టైం వచ్చేసరికి 6:37 అవ్వస్తుందండి. అప్పుడే ఎండ వచ్చేసాడు సూర్యభగవానుడు. అయితే ఈరోజు ఏంటో ఎండ ముందు నైటే వర్షం అయితే ఫుల్గా పడిపోయిందండి. ఇంకా అయితే ఇప్పుడైతే ఎండ వచ్చేసేసింది అనమాట. ఇంక మేమైతే ఇప్పుడే గుడికి అయితే స్టార్ట్ వచ్చేసామన్నమాట. బాగా లేట్ అయిపోయింది. అంటే నేను 5 o'clockకే లేచాను. లేచినాక ఇంట్లో పని ఉంటుంది కదండి, ఇంట్లో పని, పిల్లలు రెడీ చేయడం, మనం రెడీ అవ్వడం, పూజ చేసుకోవడం, మళ్ళీ ఇదంతా అయ్యేసరికి 7 అయింది. ఎప్పుడైతే ఇంకా త్వరగానే లేస్తాను అనమాట. 5 కన్నా ముందే లేచి 5-6 కల్లా గుడిలో ఉంటాము. ఈసారి కొంచెం హెల్త్ అది సపోర్ట్ చేయలేదు. ఇంక అంతకన్నా ముందు లేవడం అయితే వల్ల అయ్యే పని కాదని ఇంకా 5కి అయితే లేచారనమాట. ఇంకా అన్ని పూజకి కావాల్సినవి అన్నీ వచ్చేసారండి గుడికి అయితే. ఇది మా ఊర్లో ఉన్న శివాలయం అండి, శ్రీ దుర్గా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం అండి. ఇంకా జనం అయితే మామూలుగా రష్గా లేరండి. ఇంకా అందరూ అయితే వచ్చేస్తారు కదా. నేనైతే అన్నీ తెచ్చేసుకున్నాను. ఒక ఉసిరికాయ మీద పెట్టే ఒత్తులు అయితే మర్చిపోయి వచ్చానండి. మర్చిపోయి రావడం ఏం కాదు, అసలు నా దగ్గర అయిపోయింది ఆ ప్యాకెట్. ఇంక ఇక్కడ కొనుక్కుందాంలే గుడి దగ్గరకని వచ్చేసేసి తీసుకున్నాను అనమాట. ఇంకా 5 ఒత్తులు వచ్చేసరికి 5 రూపాయలు అయితే తీసుకున్నారండి. ఇంకా కాస్ట్ అయితే ఎక్కువ అంటారా తక్కువ అంటారా మీరే గెస్ట్ చేసి కామెంట్ చేసేయండి అబ్బా. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అబ్బా ప్లీజ్. కంప్లీట్గా వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు చాలామంది. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే చూడండి, ఇంకా ధ్వజస్తంభం దగ్గర అందరూ దీపారాధన చేసేసుకున్నారు. ఖాళీ కూడా లేదు ఎక్కడైనా కూడా. అంతే కదండి, పౌర్ణమి అంటే మనం గుడికి వచ్చేసేస్తాం కదా. ఎంత రష్గా ఉంటుందో అసలు ఎక్కడా ఖాళీ ఉండదు కదా. మనం దీపారాధన చేసుకోవడానికి కూడా ఇంకా మనమే ప్లేస్ వెతుక్కోవాలన్నమాట. ఇంకా మీ అల్లరిపిల్ల కూడా వచ్చేసేసిందండి. ఇంకా స్కూల్కి అయితే వెళ్ళలేదన్నమాట. అంటే స్కూల్కి వెళ్దామని నేను తీసుకొచ్చేసాను. 10 కల్లా 9:30 కల్లా పంపించేసేద్దామని తీసుకొచ్చేసాక ఇక్కడికి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది. ఇదిగోండి క్యూ లైన్ అయితే ఇక్కడి నుంచే స్టార్ట్ అయిపోయింది దర్శనం చేసుకోవడానికి. అసలు చాలా లేట్ అయిపోయింది అనమాట. అంటే ఇంకా అందుకోసమని మేము టెంపుల్ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 11 అలా అయితే అయిపోయిందనమాట. ఇంకా అందుకని ఈ రోజుకైతే స్కూల్కి సెలవు ఇచ్చేసేసింది మీ అల్లరి పిల్ల. ఇంకా మమ్మీ టైం అయింది వెళ్దాం వెళ్దాం అన్నది, కానీ ఇంకా సరిపోదమ్మా టైం అని నేను చెప్పేసేసి సరే ఓకే మమ్మీ హ్యాపీ ఎంజాయ్ చేసేస్తానని చెప్పేసింది. ఇంక ఇక్కడికైతే గుళ్ళోకి వచ్చేసేసి ముందు కాళ్ళు అయితే కడుక్కుంటున్నామండి. ఇంకా నేను ఆంటీ గారికి కొడదామని నీళ్ళు కొడతాంటే వద్దులేమ్మా పెద్దవాళ్ళం కదా మేము, నేనే కడుక్కుంటాను అన్నది. ఇంకా సరే కదా అని నేనైతే ఇంక మళ్ళీ పూజ చేసుకోవడానికి వాటర్ అవి కావాలి కదండి. ఇంకా అందుకోసమని చెంబు తీసుకొని వచ్చేసాను. ఇక్కడ చూడండి మీ అల్లరి పిల్ల ఇక బలం ఉంది నా దగ్గర, చాలా బలం ఉంది అని అన్నది కదా ఒకసారి. ఇప్పుడు మీకు గుర్తుందో లేదో లాస్ట్ వీడియోస్లో ఎప్పుడైనా మీరు కరెక్ట్గా వాచ్ చేస్తే కొబ్బరికాయ ఒక్క దెబ్బకే పగలు కొట్టేసాను. నా దగ్గర ఎంత బలం ఉందా మమ్మీ అన్నది. పంపులో నీళ్లు కొట్టలేకపోయిందండి. ఇంక ఇదేనా మీ అల్లరి పిల్ల బలం అంటే. ఒక్కసారి కొడుతుంటే ఒక్కొక్క చుక్క వస్తున్నాయి అనమాట. ఇలా కాదులమ్మ నేను కొడతాను ఇవ్వమ్మ అంటే అస్సలు వెంటదా మన మాట ఏమన్నా. అసలు గుళ్ళో పూజ అయిపోయి దర్శనం చేసుకొని వెళ్ళినంతసేపు నాకైతే చుక్కలు చూపించిందండి. ఎంత గొడవ అంటే అబ్బబ్బబ్బా అల్లరి అంత అయితే ఎక్కువైపోయిందండి. ఇంకా నేను కొడతాను ఇవ్వమ్మా అంటే అస్సలు ఇవ్వలే. ఇంకా చెప్పి మళ్ళీ జనం వస్తున్నారు లేట్ అయిద్దమ్మా అంటే ఇంకా కొట్టేసేస్తే అప్పుడు వచ్చినాయి అనమాట. ఆ చెంబు కూడా మోయలేకపోతుంది, అంత బలం ఉందనమాట మీ అల్లరి పిల్ల దగ్గర. మరి అదేమంటే నా దగ్గర చాలా బలం ఉంది అని చెప్పేసేసిద్ది. క్యూ లైన్ అయితే చాలా ఉందండి. నాకు అప్పుడే అనిపించింది అమ్మో దర్శనం చాలాసేపు పట్టిద్దేమో అని అనిపించేసేసింది. ఇంకా ఎంత టైం పట్టినా మనం పూజ చేసుకున్నాక దర్శనం అయితే చేసుకోవాలి కదండి. ఇంక స్వామివారిని అయితే ఇంకా మీరు టెంపుల్కి వెళ్ళారా? నిన్న కార్తీక పౌర్ణమి బాగా చేసుకున్నారా? దీపారాజన అది చేసుకొని 365 ఎత్తులు అది వెలిగించేసారా? ఇంకా నైట్ అయితే జ్వాలాతోరణం కూడా ఉంటుంది కదండి, చాలా బాగుంటుంది అనమాట. జనం ఇప్పుడిప్పుడే వస్తున్నారు, వచ్చిన వాళ్ళు చేసుకొని పూజ దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారు. చాలా రష్గా ఉంటుంది కదండి శివాలయాలన్నీ. నిన్నటి రోజునైతే ఎంత భక్తులతో కిటకిటకిటలాడిపోతూ ఉంటుంది అనమాట. అసలు అయితే మీరు మీ ఊళ్ళో ఉన్న టెంపుల్కే వెళ్ళారా? ఇంకేదన్నా స్పెషల్గా ఇట్లా ఇప్పుడు మా ఊరి దగ్గర అయితే అమరావతి అని కోటప్పకొండ అని ఇవన్నీ మాకు దగ్గరండి. కానీ మీరు కూడా అలా ఏమైనా స్పెషల్గా టెంపుల్కి అయితే వెళ్ళారా? మీ ఊర్లో టెంపుల్కి వెళ్ళారా? ఏదైనా స్పెషల్గా వెళ్ళినట్టయితే ఒక కామెంట్ చేసేయండి అబ్బా. ఇంక ఇక్కడైతే ఇదిగోండి మండపం ఉంటుంది అనమాట గుడి పక్కనే. ఇక్కడైతే అందరు ఇంకా దీపారాధన అదంతా చేసుకుంటారనమాట. మనం 365 ఒత్తులు అయితే వెలిగిస్తాం కదా. ఇంకా మేము కూడా ప్లేస్ కోసం వెతుక్కుంటున్నాం అనమాట. ఎక్కడ చూసినా ఖాళీ లేదనమాట. ఇంకా వెతుక్కోవాలి, మళ్ళీ తప్పదు కదా, మనకు ప్లేస్ కావాలి. మన కోసం ఏమైనా ప్లేస్ వెతుక్కుంటా వస్తుందా? మనమే ప్లేస్ని వెతుక్కొని ప్లేస్ దగ్గరికి వెళ్ళి అన్నీ కూర్చొని ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవాలన్నమాట. మీరు కూడా చేసేసుకొని వచ్చేసేసారా?
ఎంత గొడవ అంటే అండి మీ అల్లరి పిల్ల ప్రతిదీ నేనేం చేస్తే ఆమె చేయాలంట. ఇంటి దగ్గరే ప్రిపేర్ అయిపోయి వచ్చేసేసింది. ఇంకా అసలు ఎంత గొడవ అంటే చెప్పిన మాట ఏం వినదు. ఏదో అంటారు చూడండి, నా పరువు మొత్తం తీసేసిందండి. అరుస్తుంది, కొట్టిద్ది నన్ను. జనాలేమో నవ్వుతున్నారు ఈమె చేష్టలకి. ఏం పిల్లోనండి, నేను వేసుకుంటా ముగ్గు, నువ్వేం వేయొద్దు అని అంటది. ఈమెకేదో అన్నీ వచ్చినట్టే మళ్ళీ. నాకు వచ్చిన ముగ్గు చిన్నదే మమ్మీ, అది వేయినా మమ్మీ అని అంటది. వేసుకోమ్మ మరి, ఇంక నన్నేమో వేయనివ్వట్లేదండి. ఆమెమో చాక్ పీస్తో వచ్చు, నాకు ఈ ముగ్గుతో రాదు కదా అని అంటుంది. చాక్ పీస్ తెచ్చుకుంటే బాగుండు మమ్మీ అని అంట. ఏం పిల్లలోనండి ఇప్పుడంతా, పిల్లలంతా జనరేషను చాక్ పీస్లు అంట, బలపాలంట. ఇంకొంచెంసేపు అయితే నయం పెయింటింగ్ అడిగిద్దేమో, పెయింటింగ్తో అయితే బాగా వేస్తాను మమ్మీ. పిల్లలందరూ ఇప్పుడు ఏమీ తెలియపోయినా కూడా వాళ్ళకి తెలిసిన వేలో అయినా చెయ్యాలి అనే ఫీలింగ్ ఒకటి. ఇంకా సరే కదా, నేనైతే ముగ్గు ఇచ్చేసాను. ఏదో రకంగా అయితే వేసేసుకుంది. చూసి భయపడమాకండిలే, మీ అల్లరి పిల్ల కదండి, ఇంకెలా చేసినా స్వామివారికి నచ్చిందిలే. చిన్నపిల్లలు కదా, ముద్దు ముద్దుగా. ఎంతమంది ఫాస్టింగ్ ఉన్నారండో నిన్నైతే ఒక కామెంట్ చేసేసేయండి అబ్బా. అయితే చిన్నప్పటి నుంచి కూడా కంపల్సరీగా ఫాస్టింగ్ అనేది అయితే అసలు చిన్నప్పటి నుంచి కూడా ఉంటానండి. ఇంకా కంపల్సరీగా చాలా ఇష్టం అనమాట. ఎందుకనో కానీ ఫాస్టింగ్ ఉండడం అనేది ఈ పౌర్ణానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అలా హ్యాపీగా ఉంటుంది. కానీ ఈ ఇయర్ అయితే అస్సలు లేనండి, ప్రతి సంవత్సరం ఉంటానన్నమాట. ఎందుకంటే ఇంక హెల్త్ సపోర్ట్ చేయలేదు, బాగాలేదని చెప్పేసా కదా కొంచెం. ఇంక ఇలాంటప్పుడు ఉండగలను అనుకున్నా కానీ మ్యాక్సిమం 12 దాకా అయితే ఉన్నాను. 12 తర్వాత నుంచి అయితే ఉండలేకపోయాను అనమాట. ఇంకా ఇంకేం చేస్తామండి, స్వామివారికి తెలిసిందే కదా, మనకి ఎంత బాగుంటే హెల్త్ ఓకే, ఇంక బాగలేనప్పుడు ఎందుకమ్మా ఉండడం అని అనుకున్నా. ఇంకా నేను కూడా గమ్ముగా వదిలేసేసానండి. ఇంకా ప్రతి సంవత్సరం అసలు ఎప్పుడు లేకుండా అయితే అసలు ఉండనమాట. ఈ ఇయరే ఇంకెందుకు నాకు బాగాలేదనిపించేసేసింది హెల్త్ ఏమి. ఇంకా అందుకోసం అయితే నేనైతే ఉండలేదండి ఉపవాసం అయితే. మీరైతే ఉపవాసం ఉన్నారా? ఉపవాసం ఉంటే మనం సాయంత్రం అయితే అన్ని రకాల ప్రసాదాలు చేసుకొని మళ్ళీ వచ్చి గుడికి వచ్చి దీపారాధన చేసుకుంటాం కదా. ఇంక ఇక్కడైతే వేరే వాళ్ళు కొంచెం వాటర్ అయితే ఇవ్వండి అని అడిగారండి. ఈమెక ఆ చెంబు కూడా లేపలేకపోతుంది, అంత బలం ఉందన్నమాట. ఇంకా చూసుకోండి. సరే ఇంక ఇచ్చేసేయి ఆంటీ వేసుకుంటారంటే, అసలు ఆ చెంబు లేపే బలం కూడా లేకుండా, అంటే పొద్దున్నే కదండి, ఏం తినలేదు కదా, ఇంక అందుకోసమని నేనైతే అని అనుకుంటున్నాను అనమాట. అంతేనంటారా? ఇదిగోండి, ఇంకా ఆమె స్పెషల్గా అన్నీ ముందే చెప్పింది, ఇంటి దగ్గర అన్నీ నేనే చేసుకుంటానమ్మా అని చెప్పేసేసి ఈమె కోసం అన్నీ మళ్ళీ ఎక్స్ట్రా ఐటమ్స్ లాగా అన్నీ తీసుకొచ్చేసేసాను అనమాట. ఇంకా ఆమె దీపారాజన ఆమె చేసుకుంటుందంట. ఇక్కడ ఏమైంది, నేను గౌరీదేవిని చేసేసుకున్నాను అనమాట. ఆమెకు కూడా చేసి ఇచ్చాను. చేస్తే దానికి నన్ను కొట్టిందండి, ఇచ్చింది గోల. నేనే చేసుకుంటా కదా, నువ్వెందుకు చేసావు? చూడండి మీకే అర్థమైంది. అద్దుకోండి, నువ్వెందుకు చేసావు, అసలు నువ్వెందుకు చేసావు, ఇంకా తీయకూడదమ్మా చేశాను కదా అంటే, నువ్వెందుకు చేసావు, నేను చేసుకుంటాను కదా అనుకో. అసలు గిచ్చుతుందండి, కొడుతుంది, అరుస్తుంది, తిడుతుంది. అసలు ఎంత గొడవ అంటే అన్నీ నేనే చేసుకుంటాను, నువ్వెందుకు. అది కూడా మొహం నల్లగా పెట్టేసేసింది. ఇంక మా ఇద్దరి మధ్య డిస్కషన్ అనమాట. ప్లీజ్ అమ్మాయి, సారీ అమ్మాయి, ఒక్కసారి వదిలే అమ్మాయి, ఆడవ మాకమ్మాయి, బతిమలాడమే సరిపోతుందండి మీ అల్లరి పిల్ల. నేనైతే చేయకూడదండి, నాకు వచ్చు కదా, నేను చేసుకుంటాను కదా అంటది. నేనేదో చిన్నపిల్లలే పాపంలన్నీ ఉంటే అసలు నన్నే కొట్టడం, అరవను, గిచ్చను, ఇదే గోల. ఇక్కడ ఉన్నారు చూడండి ఆంటీ గారు అయితే ఈమె మాటలు చూసి ఒకటే నవ్వడం అనమాట. ఇంకా ఆ రకంగా భయపెట్టేసేస్తుంది మరి నన్ను అయితే. పొద్దున్నే టిఫిన్ తినలేదు కదా, ఆ ఎఫెక్ట్ అనుకుంటా నా మీద చూపించేసేస్తుంది. ఇంక నేనైతే ఇంక ఇంట్లో అందరం 365 ఒత్తులు కట్టలైతే అందరం ఒక్కొక్కరు వెలిగించేసేస్తామండి. ఇంకా మరి మా ఇంట్లో మా బాబు, మా వారు, మా పాప కదా, ఆమెదైతే ఆమె పెట్టేసుకుంది కదా. ఇంకా మా ముగ్గురు అయితే ఇక్కడ పెట్టేసేసానండి దీపారాజన అది వెలిగించేసేద్దామని. యాక్చువల్గా అయితే మేము కాకాని కానీ అమరావతి కానీ వెళ్దాం అనుకున్నామండి. ఇంకా కానీ కొంచెం నాకు ఇంకా అంతగా సపోర్ట్ చేయదులే, బాగాలేదనిపించేసేసింది. మళ్ళీ జర్నీ చేయడం, వెళ్ళడం, రావడం. ఇంకా మా ఊర్లో దర్శనం అయితేనే 1-2 గంటలు పడుతుంది. ఇంకా అక్కడైతే చాలా టైం పట్టిద్ది. ఒకటి జర్నీ చేయాలి కదండి, హెల్త్ బాగాలేనప్పుడు ఇంకా సపోర్ట్ చేయనప్పుడు ఎందుకులే అనిపించేసేసింది. లేకపోతే ఎప్పుడు కంపల్సరీగా కాకాని అమరావతి కంపల్సరీగా అయితే వెళ్తామండి. ఇంకా మాకు దగ్గరే కదా, ఇంకా అందుకోసం అనమాట.
అండి ఫైనల్లీ పూజ అయితే చేసేసుకున్నాం అనమాట. నేను ఒత్తులైతే ఇంటి దగ్గర బాక్స్లో ఆవు నెయ్యిలో నానబెట్టేసుకొని వచ్చుకున్నానండి. ఎందుకంటే మనం అలా ముందే పెట్టుకొని నానబెట్టుకున్నాం అనుకోండి, త్వరగా మనకి దీపారాధన చేసినప్పుడు బాగా వెలుగుతాయి అనమాట. ఇంకా అందుకోసం అనమాట మనం ఇక్కడికి వచ్చేసేసి అప్పటికప్పుడు అంటే ఆయిల్ ఒకటి పీల్చదండి త్వరగా ఒత్తులు. ఎప్పుడైనా మనం ముందు రోజు నానబెట్టేసేసుకున్నాం అనుకోండి ఒత్తులను బాగా, అప్పుడు బాగా నానిపోతాయి. చూడండి నన్ను కాపీ చేసి నేను ఎలా చేస్తే ఆమె అలానే చేయాలంట, నేను ఏది చేస్తే అదే చేసేయాలంట అన్నీ. ఇంకొకటి ఏంటంటే నేనైతే ఇంకెప్పుడు 2 కొబ్బరికాయలు తెచ్చుకుంటామండి. ఒకటేమో ఇక్కడ పూజ చేసేసాక కొబ్బరికాయ ఒకటి కొడతాము, ఇంకొకటేమో గుళ్ళోకి దర్శనం చేసుకునేటప్పుడు గుళ్ళో ఒకటి కొట్టించుకుంటాము. నేను ఈమె సంగతి మర్చిపోయాను అనమాట. అన్నీ చెప్పిందిలే కానీ ఇంకా 2 కొబ్బరికాయలు తీసుకొచ్చుకున్నాను అనమాట. తీసుకొస్తే నాకు కొబ్బరికాయ ఇవ్వు అని గొడవ. ఇవ్వలేదనుకోండి నా కొబ్బరికాయ తీసుకొని నా నెత్తి మీదే కొట్టినా కూడా కొట్టిద్దండో మీ అల్లరి పిల్ల. అసలు ఎంత కొట్టిందో, నన్ను గిచ్చింది, ఎంత అల్లరేనండి. నిన్నైతే అసలు మామూలుగా అల్లరి లేదనమాట. సరేనమ్మాయి తీసేసుకొని మళ్ళీ బయట ఇంకా దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇంకో కొబ్బరికాయ కొనుక్కొచ్చేసుకుంటాను అని ఇచ్చేసానండి. ఎందుకులే మీ అల్లరి పిల్లతోటి మళ్ళీ నాకు అనిపించింది. ఇంకొకటి ఏంటంటే ఆ కొబ్బరికాయ నేనే కొట్టుకుంటాను, నువ్వే నా హెల్ప్ చేయొద్దని. అదిగోండి కొట్టేసింది చూడండి. మరి ఈ బలం ఎక్కడి నుంచి వచ్చేసింది? ఇందాకేమో చెమ్ము కూడా మొయలేకపోయింది, ఇప్పుడు కొబ్బరికాయ అయితే బాగానే కొట్టింది. ఈ మధ్యకాలంలో బాగానే కొడుతుందండి. కొబ్బరికాయ కొట్టడం అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా నా పూజ అంతా అయిపోయింది, హారతి ఇస్తున్నాను కదా, ఇంకా గాలికి అయితే కొంచెం అక్కడక్కడ కొండెక్కుతుంది అనమాట. ఇంకేంటంటే హారతి ఇచ్చేదైతే నేను హారతి ఇచ్చేసేసుకొని అక్కడ పెట్టేస్తే నువ్వు హారతి ఇచ్చేసావు, నువ్వు హారతి ఇచ్చేసావు, నన్ను వెలిగించినవి అదేమో కాలిపోతుంది అని గొడవ అండి. ప్రతి విషయానికి గొడవే. అది కూడా ఇంకోటి ఇంటికి తీసుకురావచ్చు కంటే ఇంకా 2 ఎక్కడ ఉంటాయండి ఇవన్నీ దీపారాధన సామాను కూడా. ఏం పిల్లవనండి, ప్రశాంతంగానే ఉంచుదండి. మీ పిల్లలు కూడా ఇంతేనా? మనం ఎక్కడికైనా గుడికి వెళ్తే మనల్ని ప్రశాంతంగానే ఉండనివ్వరు కదా. నాకైతే అనిపించింది అసలు స్కూల్కి పంపించేసి రావాల్సింది వీళ్ళని, అనవసరంగా తీసుకొచ్చానేమో అనిపించింది. అంటే ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి కంపల్సరీగా వచ్చిద్దిలే. ఇంకా పూజ అయితే దర్శనం అది చేసుకుంటుంది అనమాట స్వామివారిని, అందుకోసమనే తీసుకొచ్చేసాను. లేదా తీసుకొచ్చేదాన్ని కాదు. కానీ మళ్ళీ కొబ్బరికాయ గుడి దగ్గర ఒకటి కొనాలి కదండి దర్శనం చేసుకోవడానికి. మా బాబుని అయితే వెళ్ళి తీసుకురాపో అంటే వెళ్ళాడు. 20 రూపాయలకి ఒకటి తీసుకురమ్మంటే లేదమ్మా 30 రూపాయలు అంట అని చెప్పాడండి. సరే ఎంతో కానీ తీసుకురమ్మా, ఇక్కడ దాకా వచ్చాక మళ్ళీ దర్శనం చేసుకోవడానికి కాయ కావాలి కదా అని చెప్పానండి. పిల్లలు చూడండి, మనం ఎంత చెబితే అంతే రేటు, మళ్ళీ ఎక్స్ట్రా రేట్ అంటే పెట్టరనమాట, వాళ్ళకి తెలియదు కదా. ఇంక నేనైతే పూజ అయిపోయాక ప్రతి కార్తీక పౌర్ణమికి ఒక 5 మెంబర్స్కి అయితే తాంబూలం ఇచ్చి అక్షింతలు వేయించుకుంటానండి కంపల్సరీగా. ఇంక ఇలానే నేనైతే ఒక 5గురికి అయితే ఇచ్చేసేసి మొత్తం 5గురికి తాంబూలం అయితే ఇచ్చి అక్షింతలు అయితే వేయించుకున్నాను. అది స్టార్టింగ్లో ఉన్నప్పుడు నేను కూడా ఇస్తానమ్మా అంది. నేనైతే ఇంకా నేను ప్రిపేర్ చేసుకొని తెచ్చుకున్నా కదండి అన్నీ. ఇంకేమైతే వద్దమ్మాయి ప్లీజ్ అమ్మాయి ఒక 10 నిమిషాలు బతిలాడాల్సి వచ్చిందనమాట, లేదా నేను కూడా ఇస్తాను అని. ఏమి గొడవ, అబ్బా చెప్పిన మాటే వినలేదండి. ఎంత విసిగిచ్చిందంటే నన్ను నిన్నైతే అసలు ఒక టార్చరే చూపించిందిలేండి. అలా అలా అనిపించేసింది అనమాట నాకైతే. అసలు ఈమెతో గొడవ మధ్యలో వాళ్ళ ఫ్రెండ్ ఎవరో కనిపించారండి. ఇదిగో మా ఫ్రెండ్ కూడా ఇంకా స్కూల్కి టైం అవ్వలేదు కదంటే వెళ్ళమ్మా మీ ఫ్రెండ్తో ఆడుకుపోమ్మంటే నేను వెళ్ళను అన్నది. ఎందుకు వెళ్ళదు అనుకుంటున్నారు? నన్ను ప్రశాంతంగా ఉంచితే ఎలా? నన్ను ప్రశాంతంగా ఉంచాలి, ఉంచకూడదు కదా, నన్ను ఫిక్స్ అయిపోయినట్టుంది అనమాట. ఇంకా అందుకోసం అయితే నేను వెళ్ళను అని అంది. సరే ఇంకేం చేస్తాంలే కానీ అమ్మ అనుకొని నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. మధ్యలోనేమో ఆకలేసేస్తుందమ్మా అని ఒకటే గొడవండి. ఇంకా కమలా పండ్లు అయితే తెచ్చామన్నమాట. ఇంకా ఇలా తాంబూలం అవి ఇవ్వడానికి స్వామివారికి ప్రసాదం కింద పెట్టడానికి ఎలా అని తీసుకొస్తే ఒక కాయ తిన్నామంటే ఇదేమన్నా టిఫినా, ఇదేమన్నా బ్రేక్ఫాస్టా అని గొడవ అండి. నన్ను అయితే ఇక మరి ఆకలేస్తుందండి, ఇక్కడ ఏముంటాయమ్మా ఉండవు కదా, ఇంటికి వెళ్ళాకే కదా నేనైతే చెబితే ఏమన్నా వింటదా? విందు నా పక్కనే నన్ను వేలు పట్టుకొని తిరుగుతూ ఉండి నన్ను తిట్టను అరవను కొట్టను, ఇదే ఫిక్స్ అయిపోయినట్టుంది మీ అల్లరి పిల్లంతా. అయితే లేండి మంచిగా ప్రశాంతంగా పూజ అయితే చేసేసుకున్నాం అనమాట. అందరి దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకొని ఇంక ఇది నాగవై పుట్ట దగ్గరకు కూడా వచ్చి స్వామివారికి ఇంకా ఇక్కడ కూడా 365 ఒత్తులు కట్టి అది వెలిగించేసేసి ఇంకా స్వామివారిని అయితే దర్శనం చేసేసుకుంటున్నాను అనమాట. మీలో ఎంతమంది నిన్న ఇంకా ప్రశాంతంగా పూజ చేసుకున్న వాళ్ళైతే కామెంట్ చేసేసేయండి అబ్బా. ఇంకా ఇదేనండి మా ఊర్లో మసత్తనపల్లిలో శివాలయం అండి, పెద్ద శివాలయం అనమాట. లైన్ అయితే చూడండి ఇంకా దర్శనం చేసుకోవడానికి క్యూ లైన్. ఇప్పుడు మనం కూడా వెళ్ళి ఆ లైన్లో నుంచోవాలి.
ఇంకా ఎంత లైన్ ఉందో నాకైతే త్వరగా దర్శనం అయితే బాగుండు అంటే ఓపిక కూడా లేదండి, నుంచునే ఓపిక కూడా అలా ఉందన్నమాట. ఇంకా కానీ పర్లేదు అనిపించింది, బాగానే మంచిగా దర్శనం అయితే జరిగిందనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించేసేసింది అనమాట. ఇక్కడైతే చివరిలో మీ అల్లరి పిల్ల షూట్ చేసేస్తుంది అనమాట. వీడియో వచ్చేసరికి ఎలా తిప్పిద్దంటండి కెమెరాని, ఇంకా అసలు అబ్బా మామూలుగా చేతికి సెల్లు దొరికితే అసలు ఇంకా ఇష్టం అనమాట. ఫైనల్లీ దర్శనం అయితే చేసుకోవడానికి గుళ్ళోకి అయితే వచ్చేసామండి. లైన్ అంతా క్యూ అయిపోయి ఇదిగోండి స్వామివారి శివయ్యని దర్శనం చేసుకోండి, మీకు కూడా చూపిస్తున్నాను. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర, ఓం నమ శివాయ. ఇదిగోండి నేను ఏం చేస్తే అది చేయాలంటది కదా. ఇంక ఇక్కడ వినాయకుడి దగ్గర పూలు అవి పెట్టి దండం పెట్టుకుంటుంటే నేను కూడా చేస్తాను మమ్మీ అని గొడవ అనమాట. చూడండి స్వామివారి ఎంత మనసు ప్రశాంతంగా ఉంటుందంటే, ఎన్ని బాధలున్నా కూడా మనం స్వామివారి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుంటా అలా ఉండిపోతే కాసేపు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. అసలు అయితే నిజంగా అండి మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది, అసలు అంత హ్యాపీగా కూడా ఉంటుంది అనమాట. ఫైనల్లీ ఇంకా అయితే దర్శనం అయితే అయిపోయిందండి. చాలా అంటే చాలా హ్యాపీగా జరిగిందనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా.